హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెవాప్స్ మై మోగ్రీ ఛానల్. ఈ ఛానల్ నేను న్యూగా స్టార్ట్ చేస్తున్నానండి. ఈ ఛానల్లో డెవాప్స్ కోర్స్ అనేది ఫుల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక వన్ ఆఫ్ ద రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ 4 ఇయర్స్గా డెవాప్స్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. లైక్ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ బోత్ రోల్స్ ఐ వర్క్. సో ఈ ఛానల్ ఏంటంటే మొత్తం మీకు డెవాప్స్ కొనేసి తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ ఇది DevOps diagram అండి. సో దిస్ ఇస్ ద ఫుల్ ప్రాసెస్ ఆఫ్ DevOps. Like how it will start from the plan. It will like ఇది plan తో స్టార్ట్ అవుతుందండి. Like sprint wise sprint plan like that. ఈ ప్లాన్లో మన స్ప్రింట్ ప్లాన్ ఇక్కడ ఇంక్లూడ్ స్ప్రింట్ ప్లాన్ అనేది ఇక్కడ జరుగుతుందండి. ఆ, అంటే ఎన్ని స్ప్రింట్స్గా డెవలప్ అవ్వాలి, స్ప్రింట్ మెయిన్ నెక్స్ట్ స్ప్రింట్ అంటే ఎవరి స్ప్రింట్కి నెక్స్ట్ స్ప్రింట్ ఏం చేయాలని అనేది ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత డెవలపర్స్ అనేది కోడ్ చేస్తాడు. కోడ్ చేసిన తర్వాత ఆ కోడింగ్ అనేది బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేసి అంటే ఇంటిగ్రేట్ చేస్తారు బిల్డ్ని. అంటే డిఫరెంట్ పీపుల్స్ వర్క్ చేస్తుంటారు కదా, డిఫరెంట్ డెవలపర్స్ దాన్ని బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేసిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంటర్నల్గా టెస్ట్ చేస్తారు. టెస్టింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత లైక్ టెస్టర్స్ లైక్ ఆటోమేషన్ టెస్టింగ్ అండ్ మాన్యువల్ టెస్టింగ్ అనేది చేస్తారనమాట టెస్టింగ్లో. అండ్ దెన్ ఇది చేసిన తర్వాత ఇట్ విల్ రిలీజ్ ఇక్కడ నుంచి డెవాప్స్ మెయిన్ గోల్ స్టార్ట్ అవుతుంది అనమాట. రిలీజ్ టు ద డిఫరెంట్ స్టేజెస్. లైక్ ఫస్ట్ ఇట్ విల్ రిలీజ్ టు ద ప్రీపోడ్లోకి రిలీజ్ చేస్తారు, తర్వాత ప్రొడక్షన్లోకి రిలీజ్ చేస్తారు. సో వన్స్ ప్రీ ప్రొడక్షన్ ఈజ్ సక్సెస్ఫుల్ దెన్ యూ ఓన్లీ గో టు ద ప్రొడక్షన్. రిలీజ్ చేసిన తర్వాత ప్రీ ప్రొడక్షన్లో రిలీజ్ అయిన తర్వాత అన్స్ ఇట్స్ సక్సీడెడ్ ఇట్ విల్ డిప్లాయ్ టు ద ప్రొడక్షన్ బ్రాంచ్. ప్రొడక్షన్ సర్వర్లోకి డిప్లాయ్ అవుతుంది. తర్వాత డిప్లాయ్ అయిపోయిన తర్వాత మన ఆపరేషన్స్ అంటే ఆపరేట్ టీమ్ మానిటరింగ్ డిఫరెంట్గా ఉంటారనమాట. అప్లికేషన్ అనేది మానిటర్ చేస్తూ ఉండాలి. ఆపరేషన్ టీమ్ మానిటరింగ్ లైక్ ఇవి క్యూబర్నెటిస్లోకి డిప్లాయ్ చేసి క్లస్టర్లోకి డిప్లాయ్ చేస్తాము, లేదా డిఫరెంట్ టూల్ లైక్ డోప్రమోతో గ్రఫానా ఈజ్ మానిటరింగ్ టూల్స్ అండ్ ఆపరేటింగ్. సో ఇది ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ నుంచి మనది డెవాప్స్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్. దిస్ ఇస్ ద డయాగ్రామ్. అండ్ ఈ కోర్సులో అనేది ఏంటంటే వన్ మోర్ థింగ్, లైక్ డెవాప్స్ ఇంజనీర్ నౌ ఇట్ ఈస్ సో మనీ ఛానల్స్ ఉన్నాయండి. లైక్ దిస్ ఛానల్ ఏంటంటే రియల్ టైం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రియల్ రియల్గా వర్క్ ఎలా ఉంటుంది, రియల్గా అసలు నార్మల్ సబ్జెక్ట్ కాకుండా రియల్ టైంలో ఎలా వర్క్ చేస్తారు, ఎలా ఇష్యూస్ వస్తాయి, ఎవ్రీథింగ్ లైక్ స్టెప్ బై స్టెప్ అనేది వెళ్దాము. So in this channel, I'm going to explain Git is a source code management tool అండి. మనం ఏదైతే కోడింగ్ లైక్ ఇప్పుడు డెవలపర్స్ కోడ్ డెవలప్ చేస్తారు, దేంట్లోకి పుష్ చేయాలి, గిట్ హబ్ పుష్ చేయాలంటే గిట్ అనేది ఒక కమాండ్ లైన్ టూల్ అనమాట. గిట్ అనేది నీడెడ్ అనమాట, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్. సో గిట్ ఈస్ ప్రోగ్రామింగ్ ఇన్ సి లాంగ్వేజ్. సో గిట్ అనేది యూస్ చేస్తారు సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ లాగా. లైక్ గిట్హబ్లోకి కోడ్ పుల్ చేయడానికి, ఏమన్నా మర్చ్ అంటే మాస్టర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ నుంచి మాస్టర్కి మర్చ్ చేయడానికి. సో విల్ టు లైక్ గిట్హబ్ అనేది బోత్ యూఆర్ యూజింగ్ డెవలపర్స్, టెస్టర్స్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ బోత్ విల్ యూజ్ సైమల్టేనియస్లీ. సో డెవలపర్స్కి, టెస్టర్స్కి అందరికీ ఐడియా ఉంటుంది అనమాట గిట్ కమాండ్స్ అండ్ గిట్హబ్ యాక్సెస్. Like DevOps అనేది అడ్మిన్స్ అనమాట. వీళ్ళకి యాక్సెస్ టు డెవలపర్స్, టెస్టర్స్ అండ్ రిక్వైర్డ్ యాక్సెస్ ఓన్లీ. అంటే పర్టికులర్ రిపాజిటరీకి మాత్రం యాక్సెస్ ఇవ్వటము, కొన్ని రిస్ట్రిక్షన్ చేయటం. అంటే మాస్టర్ బ్రాంచ్ ఉంటుంది, సో వీ కెనాట్ గివ్ యాక్సెస్ టు ద DevOps టీమ్. సో ఓన్లీ వీ నీడ్ టు గివ్ ద లీడ్. సో వీ నీడ్ టు రిస్ట్రిక్ట్ ద GitHub. So like GitHub is a repository tool where code is available. Git is like source code management tool. అంటే గిట్హబ్లో ఉన్న సోర్స్ కోడ్ని కమాండ్స్ యూస్ చేస్తే మనం మేనేజ్ చేస్తాం అనమాట. అండ్ జెన్కిన్స్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ డిప్లాయ్మెంట్.
సో జెన్కిన్స్ అంటే మ్యాక్సిమం జెన్కిన్స్ అనేది ఫ్రీ టూ ఏమేంటంటే అన్నిటి గిట్ హబ్ అనేది అంటే ఫ్రీ టూల్స్ మాత్రమే అనమాట. జెన్కిన్స్ ఈజ్ ఫ్రీ టూల్, లైక్ వీ కెన్ వితౌట్ ఎనీ లైసెన్స్ వీ కెన్ డౌన్లోడ్ ఇట్. సో అందువల్ల there are so many companies and using Jenkins only. So that's why we are running Jenkins in this program. దిస్ ఏంటంటే మెయిన్ టూల్స్ అనమాట. తర్వాత డాకర్, క్యూబర్నిటీస్. డాకర్ ఇస్ కంటైనరైజేషన్ టూల్ అనమాట. డాకర్ కంటైనరైజేషన్ టూల్ అంటే లైక్ బిఫోర్ డాకర్ ఇట్ వాజ్ వర్చువలైజేషన్. సో they will in system they will create one or two virtual like they need a kernel and so everything needed systems. So Docker is a container tool. It's lightweight. They don't need the kernel and operating system అనేది చాలా మినిమం అవసరం ఉంటుంది అనమాట. సో we can create a image క్రియేట్ చేసిన తర్వాత we send it to we'll push it to the డాకర్ హబ్లోకి పుష్ చేస్తే అక్కడి నుంచి ఎవరైనా యాక్సెస్ చేసుకొని దాన్ని బిల్డ్ చేసుకొని వాళ్ళ పర్టికులర్ సిస్టంలోకి ఇమేజ్ డౌన్లోడ్ అయిన తర్వాత ఆ అప్లికేషన్ అనేది యాక్సెస్ చేయొచ్చు అనమాట. So we'll go through that. Just I'm giving high level. Kubernetes is a cluster, like Docker is a containerization. Containerized tool. Cluster. Kubernetes is a cluster. Kubernetes containerized tool and cluster is a container orchestration tool. Kubernetes is a container orchestration tool అనమాట. సో ఈ క్లస్టర్ సో ఇక్కడ ఏంటంటే మనం క్లస్టర్ క్రియేట్ చేస్తాం. డాకర్ ఈస్ నాట్ యూజ్ ఇన్ ద ప్రొడక్షన్. సో ఇట్ విల్ యూస్ ఫర్ ఓన్లీ ఫర్ ద కంటైనర్ పర్పస్. సో ఇట్ విల్ గివ్ ఇస్ ద కంటైనరైజర్ ఎన్విరాన్మెంట్. బట్ క్యూబర్నెటీస్ ఏంటంటే యూ విల్ యూజ్ ఇట్ ఇన్ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, లైక్ గివ్ ఇస్ ద like portable like auto scaling, auto healing, and supporting enterprise level application like Amazon, Flipkart said sometimes like festival season, the number of users will increase because of the discounts. So that time Docker will not support the cluster concept. So Kubernetes will support the container orchestration tool. Terraform ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్. టెరఫామ్ ఏంటంటే మనము ఒక ఏడబ్ల్యూఎస్ ఉంది. ఏడబ్ల్యూఎస్ ఇస్ క్లౌడ్ అండ్ ఏడబ్ల్యూఎస్ వన్ ఆఫ్ ద క్లౌడ్ అనమాట. అంటే ఏడబ్ల్యూఎస్లో చాలా రకాలు ఉంటాయి. ఏడబ్ల్యూఎస్లో క్లౌడ్ ప్లాట్ఫామ్ చాలా ఉంటాయి. అంటే అజూర్ ఉంటుంది, జీసీపీ ఉంటుంది, డిఫరెంట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. బట్ హియర్ వీఆర్ లర్నింగ్ ఏడబ్ల్యూఎస్ ఓన్లీ. టెరాఫామ్ ఏంటంటే ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్లోకి ఏమన్నా ఒక విపిసి కానీ EC2 కానీ క్రియేట్ చేయాలంటే వీ కెన్ రైట్ టెరాఫామ్ స్క్రిప్ట్స్ వితౌట్ డూయింగ్ దమ్ లైక్ గోయింగ్ మాన్యువల్లీ క్రియేటింగ్. బికాస్ if one EC2 is VPC is created, but we are working, we need also multiple VPCs, and also we cannot go and manually create some mistakes will happen manually. So if we have Terraform means we just change the variables, so size and all submits and all. So we just change it. So ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మేనేజ్ చేస్తుంది అనమాట. ఏ క్లౌడ్ ఉంటుంది, ఏడబ్ల్యూఎస్ అయితే ఏడబ్ల్యూఎస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లౌడ్ మేనేజ్ చేస్తుంది. అండ్ అజూర్ అయితే అజూర్ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో మన ప్రాజెక్ట్కి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో, ఏమంటే రిసోర్సెస్ కావాలో మొత్తం మేనేజ్ చేస్తుంది దీంట్లో టెరాఫామ్. నౌ-a-days టెరాఫామ్ ఈజ్ వెరీ పాపులర్ టూల్. సో every project using infrastructure Terraform only. AWS also provide the cloud formation table as a Terraform, but it is different. Like it is only useful for the AWS only. Once we are migrated to the different Azure అట్లా మైగ్రేట్ అయినప్పుడు మనకి ఈ స్క్రిప్ట్స్ అనేది AWS క్లౌడ్ ఫార్మేషన్ ఉన్న స్క్రిప్ట్స్ అనేవి మనకి యూజ్ అవ్వనమాట. సో దట్ అందుకని మనం ఎక్కువ ప్రాజెక్ట్స్ ఏంటంటే టెరాఫామ్ని ప్రిఫర్ చేస్తాయి. ఓకే, AWS ఈస్ నెక్స్ట్. AWS ఇస్ క్లౌడ్ అనమాట. అంటే మనం ఇవన్నీ వర్క్ చేస్తున్నాం కానీ ఎక్కడ రన్ చేయాలి, ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ కావాలి. సో లైక్ మనం ఈ యొక్క డాకర్ రన్ చేయాలంటే మనకి EC2 ఇన్స్టాన్స్ కావాలి. సో EC2 ఇన్స్టాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, క్లౌడ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయాలి మనకు రిక్వైర్డ్. సో ఇట్ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ గివ్ ఇన్ లైక్ they provide the EC2 instance like one of the virtual machine means
ఇదంతా మేనేజ్ చేసేస్తుంది అనమాట. ఏం ఇష్యూస్ ఉన్నా కానీ లైక్ ద అప్లికేషన్ స్టేబుల్గా ఉండేటట్టు చూస్తుంది. ఇట్ విల్ చార్జ్ బేస్డ్ అపాన్ దట్. బట్ లైక్ when using the when using the production environment, but we need the AWS cloud, any cloud, like here some projects will Azure, GCP. So according to their project, but here we are learning AWS. And then Prometheus Grafana. So once our application is developed, everything is working fine, but we need monitoring tool. So we need to monitor the ఈ మానిటరింగ్ అనేది జరగాలన్నమాట. క్యూబర్నెటీస్లో జరగాలి. లైక్ ద క్లస్టర్ క్రియేట్ అయింది, అప్లికేషన్ రన్ అవుతుంది, బట్ we need the pods are running or not. So everything we need to check. So by using the Prometheus, Prometheus is there, it will Prometheus is completely monitoring tool anamata. But Grafana is a say visualization. It will give you the visualization process, like how many pods are running, how many pods are there, and we should it is give you the visible like looking wise, it will give you the Grafana. So, so Prometheus is both a monitoring tool. సో మనకి అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత ఇవి రెండు అనేది మానిటర్ చేస్తాయండి అప్లికేషన్స్. ఆల్ పార్ట్స్ ఆర్ రన్నింగ్ నాట్, పార్ట్స్ ఆర్ హెల్దీ ఆర్ నాట్, ఇస్ దర్ ఎనీ ఇష్యూస్, ఇట్ ప్రొవైడ్ దేర్ ఆర్ లాగ్స్ అండ్ ఆల్. సో Prometheus Grafana is ఏంటంటే బోత్ ఆర్ మానిటరింగ్ టూల్. అండ్ దెన్ ఇక్కడ మనం ఏంటంటే టూ ఆప్షన్స్ ఉన్నాయి మెయిన్లీ. షెల్ స్క్రిప్టింగ్, we need to use one of the scripting language. Here maximum people will use shell scripting. Nowadays the people using Python also, but we'll see, I can include end of the course, but here we are shell scripting అనేది మనం యూస్ చేస్తాము to write any program, automation programs to automate, like AWS మనం కొన్ని ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాము, అన్ని వర్క్ అవుతున్నాయా లేదా అని చెక్ చేయడానికి ఏదైనా మన స్క్రిప్టింగ్ యూస్ చేసి మనం అన్ని చేయొచ్చు అనమాట, లైక్ ఆటోమేట్ చేయొచ్చు. సో like these things we are going to learn in the coming days. So yeah, thank you. Please subscribe my channel and like. If you have doubts, you can comment me. I will try to reply. Uh, Tomorrow onwards, tomorrow I will start Git source code management tools, how to install Git and how to push the code to the GitHub, and two topics to discuss in the next coming videos. Thank you.